మన ఛానల్ చూస్తున్న వాళ్ళకైతే తెలుస్తుంది. మేమైతే మా పిల్లల సమ్మర్ వెకేషన్‌కి మలేషియా వెళ్ళాము. సో, మలేషియా వెళ్ళినప్పుడు వరలక్ష్మి వ్రతం అయితే వచ్చిందన్నమాట. మరి వరలక్ష్మి వ్రతం అంటే మనం ఏదైనా బంగారం తీసుకుంటాం కదా! సో, ఫస్ట్ టైం నేను మలేషియాలో బంగారం తీసుకున్నాను. ఏం తీసుకున్నాను ఏంటి అన్నది వీడియోలో చూద్దురు గానీ, ఇక్కడ మా వరలక్ష్మి వ్రతం డెకరేషన్ అంతా కూడా మా అక్కే చేసింది. హాయ్ ఫ్రెండ్స్! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృతికా పర్వేష్ దుబాయ్ వ్లాగ్స్. వరలక్ష్మి వ్రతం అంటే మనం చిన్నదో పెద్దదో ఏదో ఒకటి పూజ చేసుకునేటప్పుడు దేవుడి దగ్గర అయితే పెట్టుకుంటాం కదా. సో నేను ఫస్ట్ టైం మలేషియాలో మా అక్కతో కలిసి వరలక్ష్మి వ్రతం అయితే చేసుకుంటున్నాను. ఇక్కడ మేమైతే బంగారం కొనడానికి జ్యువెలరీ షాప్కి అయితే వచ్చాము. బంగారం రేట్లు దగదగా మండిపోతున్న విషయం మన అందరికీ తెలిసిందే కదా. కాకపోతే ఇంకా బంగారం అయితే తీసుకోవాలని చెప్పేసి నేనైతే జ్యువెలరీ షాప్కి వచ్చామన్నమాట మలేషియాలో. సో ఇక్కడ నేను ఎప్పుడూ కూడా దుబాయ్లో ఏంటి, చెన్నైలో ఏంటి, మలేషియాలో ఏంటి, ఎక్కడైనా కానీ బంగారం షాప్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ ఏదైతే చూస్తానో ఇంకా ఎన్ని చూసినా సరే నాకు ఏది నచ్చదన్నమాట. ఫస్ట్ ఏది చూస్తానో అదే నచ్చుతుంది. మీలో ఎంతమందికి అలాగా ఫస్ట్ చూసిందే నచ్చుతుంది అన్నది కామెంట్లో కామెంట్ చేయండి. ఇక్కడ మలేషియాలో గోల్డ్ డిజైన్స్ అయితే మీ అందరూ కూడా ఒక లుక్ అయితే వేసేయండి. అక్కడ రోబోట్ కనిపిస్తుంది చూసారు కదా. మనం వెళ్ళిన వాళ్ళందరికీ కూడా మంచినీళ్ళు కావాలితే ఇస్తుందన్నమాట. ఇంకా లక్కీ బాబు అయితే మాత్రం అస్తమాన రోబోట్ చుట్టూనే తిరుగుతూ ఉన్నాడు. ఇంకా నేను కూడా ఒక రోబోట్ వచ్చింది కదా అని ఒక వాటర్ బాటిల్ అయితే తీసుకున్నాను. సో ఇక్కడ ఇయర్ రింగ్స్ చూపిస్తున్నాను చూసారు కదా. ఈ ఇయర్ రింగ్స్ వచ్చేసి కలసం షేప్లో అయితే ఉన్నాయన్నమాట. వరలక్ష్మి వ్రతం కదా, కలసం పెట్టుకుంటాం కాబట్టి కలసం షేప్ ఉన్న ఇయర్ రింగ్స్ తీసుకుందాం అనుకున్నాను, కానీ అవి అంతగా అయితే సెట్ కాలేదు. సో అందుకని చెప్పేసి నేను వేరే ఇయర్ రింగ్స్ అయితే తీసుకున్నాను. గోల్డ్ రేట్ ఎక్కువగా ఉంది కదా, అందుకని చెప్పేసి ఎక్కువ బడ్జెట్కి అయితే వెళ్ళిపోలేదు. ఇయర్ రింగ్స్ ఏనే తీసుకున్నాను. వరలక్ష్మి వ్రతానికి రూప్ తీసుకుంటాం కదా, కానీ నేను రూప్ తీసుకున్నా ఎక్కువ వాడట్లేదు. దేవుడి దగ్గర పెట్టాక ఇంకా వాడట్లేదు. సో వాడే వస్తువు ఏదో తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి ఇయర్ రింగ్స్ అయితే తీసుకున్నాను. అక్కడ చిన్ని ఇయర్ రింగ్స్ కనిపిస్తున్నాయి చూసారా. ఫస్ట్ మా హస్బెండ్కి ఆ ఇయర్ రింగ్స్ అయితే నచ్చినాయి, కానీ మనం ఏది చూస్తే అదే కదా నచ్చుతుంది. సో లాస్ట్కి ఆయన అయితే నాకు ఏది నచ్చితే అదే కొంటారు. ఇక్కడ మేము మలేషియా విజిటింగ్లో వెళ్ళాం కాబట్టి బిల్లింగ్ చేసేటప్పుడు వాళ్ళైతే మమ్మల్ని పాస్పోర్ట్ అడిగారన్నమాట, మన డీటెయిల్స్ అవి తీసుకుంటానికి. ఇక్కడ మేము వచ్చేసి SMS డీన్ జ్యువెలరీస్లో అయితే కొన్నాము. లక్కీ బాబు అయితే ఆ రోబోట్ని అసలు వదలలేదు. ఆ రోబోట్ చుట్టూనే తిరుగుతూ ఉన్నాడు అనమాట. వాడికి షాపింగ్ అంటే చాలా చాలా బోర్. జ్యువెలరీ షాప్లో బయట మనకి డిస్ప్లే పెడతాడు కదా. సో ఆ డిస్ప్లే దగ్గర ఈ నెక్లెసెస్ సెట్స్ అయితే నాకు బాగా నచ్చింది. కాకపోతే మనం ఇప్పుడు బడ్జెట్ లెస్ మూల అవన్నీ ఏమీ చూడలేదు. సో మనకి అక్కడ ఫుల్ ఒక స్ట్రీట్లో జ్యువెలరీ షాప్స్ అయితే ఉన్నాయి. జాయలుకాస్, మలబార్, మొత్తం ఈ జ్యువెలరీ షాప్సే ఉన్నాయి. దుబాయ్లో నేను ఎక్కువ మలబార్లో అయితే కొంటాను. సో మలేషియాలో అయితే ఈసారి డిఫరెంట్ జ్యువెలరీ షాప్లో అయితే ట్రై చేశాను. ఎక్కడైనా 22 క్యారెట్ సేమ్ ఒకలానే ఉంటుంది కదా. సో అందుకని చెప్పేసి నేనైతే మలేషియాలో వేరే జ్యువెలరీ షాప్లో అయితే ట్రై చేశాను. మలేషియాలో కూడా దుబాయ్ జ్యువెలర్స్ అని అయితే ఉన్నది షాప్. ఇలా ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక మన ఛానల్లో దుబాయ్కి సంబంధించిన మంచి మంచి వీడియోస్ ఉంటే ఒకసారి విజిట్ చేసి చూడొచ్చు. అలాగే దుబాయ్లో బంగారం చాలా చవక అంటారు కదా. మరి దుబాయ్లో బంగారం చవక, దుబాయ్లో బంగారం కొనటం లాభమా నష్టమా? అలాగే ఇండియా నుంచి విజిటింగ్లో వస్తారు కదా దుబాయ్కి. సో అప్పుడైతే దుబాయ్ నుంచి ఆడవాళ్ళు అయితే ఎంత బంగారం తీసుకువెళ్ళచ్చు, మగవాళ్ళు అయితే ఎంత బంగారం తీసుకువెళ్ళచ్చు అన్న ఫుల్ డీటెయిల్డ్ వీడియో నేను మన యూట్యూబ్ ఛానల్లో అయితే లాంగ్ వీడియోలో పోస్ట్ చేశాను. ఎవరైనా చూడాలనుకుంటే ఒకసారి విజిట్ చేసి చూడొచ్చు. మలేషియా క్లైమేట్ అయితే చాలా బాగుంది. మనకి ఆఫ్టర్నూన్ అయ్యేసరికి వర్షం అది వస్తుంది కొన్నిసార్లు. సో మలేషియా క్లైమేట్ అయితే చాలా బాగుంది. కొండలతో అది పచ్చగా మొత్తం గ్రీనరీగా అయితే ఉన్నది. సో మలేషియా వాతావరణం అయితే నాకు బాగా నచ్చింది. అలాగే మేము వరలక్ష్మి వ్రతం ముందు రోజు షాపింగ్కి అయితే వెళ్ళినప్పుడు అక్కడ ఒక షాప్ దగ్గర అయితే నాకు ఇలా కనిపించినాయి. చూడండి, మీకు కూడా కనిపిస్తున్నాయా స్క్రీన్ మీద? పసుపు, కుంకుమ తమలపాకులో పెట్టుంటాయి కదా అలాగా. అలాగే 2 బ్యాంగిల్స్, ఒక గిఫ్ట్ బాక్స్లో చిన్నది ఏదో ఉంది, అండ్ ఇంకోటి ఏంటంటే బ్యాంగిల్స్. ఇలాగ మనం సెట్లా ఇవ్వాలంటే కూడా ఇవ్వచ్చు. మా అక్క వాళ్ళ మెయిన్ డోర్ ఎంట్రన్స్ దగ్గర ఇలాగా ముగ్గులు అయితే వేసిందన్నమాట. చూడండి ఎంత బాగా వేసిందో. చిన్నప్పటి నుంచి కూడా మా అక్కకి ముగ్గులన్నా మొక్కల్ని పెంచడం అన్నా చాలా చాలా ఇంట్రెస్ట్.
వరలక్ష్మి వ్రతం రోజైతే తన ఎర్లీ మార్నింగ్ లేచి ప్రసాదాలు అవి చేసుకున్నదన్నమాట. నేనైతే అసలు ఏం చేయలేదు. మొత్తం ప్రసాదాలన్నీ కూడా మా అక్క, అమ్మ అయితే కలిసి చేసుకున్నారు. సో ఇక్కడ డెకరేషన్ చూస్తున్నారు కదా, 2 కలశాలు ఎందుకు పెట్టారు వరలక్ష్మి వ్రతానికని చాలామందికి డౌట్ వస్తుంది. ఇక్కడ నేను మా అక్క చేసుకుంటున్నాం కాబట్టి 2 కలశాలు అయితే పెట్టాము. మలేషియాలో ఫస్ట్ టైం మా అక్క నేను కలిసి ఇలా వరలక్ష్మి వ్రతం చేసుకుంటామని ఎప్పుడూ అనుకోలేదు. బట్ చేసుకున్నాము. చాలా హ్యాపీగా అనిపించింది. వరలక్ష్మి వ్రతం నెక్స్ట్ డేనే మళ్ళీ మేమైతే దుబాయ్కి స్టార్ట్ అయిపోయాము. సో నేను ఇంకా మలేషియా వెళ్ళిన వ్లాగ్ అయితే పోస్ట్ చేయలేదు. సూన్ పోస్ట్ చేస్తాను. అంటే వరలక్ష్మి వ్రతం అయిపోయి మనకి 1 మంత్ అయిపోయింది కదా, అందుకనే ఫస్ట్ నేను వరలక్ష్మి వ్రతం వ్లాగ్ అయితే పోస్ట్ చేసేస్తున్నాను. మా అక్క పూజలు అవి చాలా బాగా చేస్తుంది. దుబాయ్లో ఉంటే ప్రతిదీ నేనే చేసుకోవాలి. సో కానీ మలేషియాలో ఏంటంటే మొత్తం అన్నీ తనే చేసింది. ప్రసాదాలన్నీ కూడా బూర్లు, గార్లు, పరవన్నం, ఇలా రవ్వ కేసరి అన్నీ చేసింది. పులిహోర వచ్చేసి అమ్మ చేసింది అన్నమాట. సో అమ్మ అక్క ఇద్దరు కలిసి ప్రసాదాలు అయితే చేశారు. దేవుడి దగ్గర అరిటాకులు పెట్టింది కదా, అరిటాకులు, ఈ మామిడాకులు అన్నీ కూడా వాళ్ళ అపార్ట్మెంట్లోనే దొరికినాయి మాట. చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. హాయ్ చెప్పు. మీ అందరూ కూడా మా వరలక్ష్మి వ్రతం ఎలా జరిగింది ఏంటి అన్నది చూసేయండి. ఆ లక్ష్మీదేవి ఆశీస్సులు మన అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను వరలక్ష్మి వ్రతం రోజు ఈ వీడియో క్లిప్ పెట్టినప్పుడు చాలామంది అడిగారు దేవుడి మందిరం ఎక్కడ కొన్నారు అని చెప్పేసి. దుబాయ్లో కాదు కదండి, సో మలేషియాలో కాబట్టి మా అక్క అయితే ఆ దేవుడి మందిరం వచ్చి మలేషియాలోనే కొన్నది. మా అక్క ఎవ్రీ ఇయర్ వరలక్ష్మి వ్రతం పూజ వచ్చేసి telugu.1 ఏదో ఉంటుందన్నమాట. ఆ వెబ్సైట్ నుంచే వ్రతం అయితే వింటూ ఉంటుంది. సో వ్రతం అయిపోయాక తోరణం కట్టుకుంటాం కదా, ఆ తోరణం అయితే ఇలా కట్టుకుంటున్నామన్నమాట. నాకు వచ్చేసి మా హస్బెండ్, మా అక్కకి వచ్చేసి వాళ్ళ హస్బెండ్ అయితే ఇలాగా తోరణాలు అయితే కడుతున్నారు. ఆ వెబ్సైట్లో అయితే ఆ పంతులు గారు చాలా బాగా చెప్పారు. నేనైతే ఫస్ట్ టైం విన్నాను అనమాట. సో నాకైతే నచ్చింది. మామూలుగా అయితే వరలక్ష్మి వ్రత కథ ఉంటుంది కదా, ఆ కథను చదువుకుంటూ మేమైతే చేసుకునే వాళ్ళము. ఇక్కడ ఎవరి హస్బెండ్స్ ఆశీర్వాదాలు వాళ్ళైతే తీసుకుంటున్నాము. తర్వాత అమ్మ దగ్గర అయితే ఆశీర్వాదం తీసుకున్నాం అన్నమాట. ఇద్దరు బ్యాటర్ ఎంత పడతారు? సో మొత్తానికి వరలక్ష్మి వ్రతం అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. సో ఇక్కడ వచ్చేసి మా అక్క అమ్మకి, నాకు, కృతికాకి అయితే తాంబూలం ఇస్తుంది. నేను మా అక్క కూడా ఫస్ట్ టైం అయితే ఇద్దరం సేమ్ శారీస్ వేసుకున్నాము. ఈ శారీస్ వచ్చేసి నేను చెన్నైలో అయితే తీసుకున్నాను. అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇద్దరం సేమ్ ఒకేలాగా స్టిచ్ చేయించుకున్నామట. మలేషియాలో తనే స్టిచ్ చేయించింది, సేమ్ ఇద్దరికి ఒకే ప్యాటర్న్తో. నేను చెన్నై షాపింగ్ బ్లాగ్ పెట్టినప్పుడు మా అక్క చూసిందంట. షాపింగ్ బ్లాగ్లో ఈ శారీస్ని కాంబినేషన్ చాలా బాగుంది అని చెప్పేసి అయితే అనుకుంది. కానీ అప్పుడు తనకు తెలీదు సేమ్ కాంబినేషన్ తనకే వస్తుందని చెప్పేసి. నాకు కూడా ఈ మస్టర్డ్ ఎల్లో బ్లూ కాంబినేషన్ అయితే చాలా నచ్చింది. మరి మీలో ఎంతమందికి శారీ కాంబినేషన్ నచ్చిందన్నది కామెంట్లో అయితే కామెంట్ చేయండి.
మా అక్క నేను ఫస్ట్ టైం ఇలా కలిసి వరలక్ష్మి వ్రతం అయితే సెలబ్రేట్ చేసుకున్నాము. మళ్ళీ కుదురుతుందో లేదో అయితే తెలీదు. బట్ ఫస్ట్ టైం అయితే చేసుకున్నాము. అమ్మకి వరలక్ష్మి వ్రతం అయితే ఆన్వాయి లేదు. మా అక్క వరలక్ష్మి వ్రతం అప్పుడు కన్య పేరెంటాలకి రాసేటప్పుడు అనుకునేదంట మా కృతికా తల్లికి నేను ఎప్పుడు ఇలా రాస్తాను అని చెప్పేసి. సో ఎట్ లాస్ట్ మా అక్క కోరిక కూడా తీరింది. కృతికా తల్లికి అయితే ఇలాగా తాంబూలం అది ఇచ్చి పసుపు కుంకుమ బొట్టు అది అయితే పెట్టింది. సో ఇప్పుడు నేనైతే అమ్మకి అక్కకి కృతికాకి అయితే తాంబూలం ఇస్తున్నాను. మలేషియాలో ఈవినింగ్ అయితే తాంబూలం తీసుకోవడానికి వచ్చారు. కానీ నేను వాళ్ళ పిక్స్ ఏమీ క్యాప్చర్ అయితే చేయలేదు. ఎందుకంటే కొంతమందికి వీడియోస్లో రావటం ఇష్టం ఉండదు కదా. సో మళ్ళీ ఎందుకు వచ్చిందిలే అని చెప్పేసి నేనైతే వీడియో క్లిప్స్ ఏమీ క్యాప్చర్ చేయలేదు. మావంటే ఇంకా మెమరబుల్గా ఉంటాయి కదా. సో అందుకని చెప్పేసి నేను ఇంకా మా పిక్చర్స్ని వీడియోస్ని అయితే ఇంక్లూడ్ చేసేస్తున్నాను. ఈ వీడియో క్లిప్ వచ్చేసి మా బుల్లి బుజ్జి లక్కీ బాబు అయితే తీశాడు. ఇలాగా మా అక్క అయితే బ్లౌజ్ పీసెస్ శనగలు జిప్లాక్ కవర్లో వేసింది. అలాగే పసుపు కుంకుమ మనకి తాంబూలానికి ఏమి ఇస్తామో తెలుసు కదా, ఇవన్నీ కూడా అయితే ఇచ్చాము. సో ఇక్కడ చూడండి మా వరలక్ష్మి వ్రతానికి ప్రసాదాలు అలాగే అరిటాకు భోజనాలు. మా లక్కీ బాబుకి అరిటాకులో భోజనం తింటామంటే చాలా చాలా ఇష్టం. తినేది తక్కువ హడావిడి ఎక్కువ. ఎలాగైనా అన్నము పప్పు చారు పెరుగు ఒకే నీకో ముద్ద నాకు ముద్ద అయ్యకు ముద్ద అమ్మకు ముద్ద అత్తకు ముద్ద డాడీకో ముద్ద అమ్మకు అమ్మ పండగ పూట అందరం కలిసి భోజనం తింటే చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. ఇక్కడ చూడండి పులిహార, దద్దోజనం, అలాగే బూర్లు, గార్లు, పరమాన్నం, రవ కేసరి ఇలా అయితే మా అక్క చేసింది. తన కుకింగ్ చాలా బాగా చేస్తుంది. మీలో చాలామంది మన వీడియోస్ అయితే చూస్తున్నారు కదా. మరి మీ అందరూ మన వీడియోస్ ఎక్కడి నుంచి చూస్తున్నారు ఏంటి అన్నది కామెంట్లో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్లో దుబాయ్కి సంబంధించిన మంచి మంచి వీడియోస్ ఉన్నాయి, ఒకసారి విజిట్ చేసి అయితే చూడండి. ఇక్కడ నేనైతే మా అక్క చేసిన వరలక్ష్మి వ్రతం ప్రసాదాలు అయితే తింటున్నాను. టేస్ట్ అయితే మాత్రం అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి. నేను ఆల్రెడీ చెప్పాను కదా, మలేషియా క్లైమేట్ చాలా గ్రీనరీగా ఉంటుంది. అలాగే ఆఫ్టర్నూన్ అయ్యేసరికి వర్షం వస్తుందని చెప్పేసి వరలక్ష్మి వ్రతం రోజు కూడా మనకి వర్షం అయితే వచ్చింది. చూశారు కదా మలేషియాలో మా అక్క చెల్లెల వరలక్ష్మి వ్రతం. మీకు ఎలా అనిపించింది? నాకైతే చాలా చాలా బాగా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్లో కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.